ఒక అన్నయ్య కన్సిడర్ చేయండి ఒక 2 నిమిషాల పాటు. ఇక్కడున్న మా అందరినీ కూడా సూసైడ్ చేసుకునే ఆలోచన వచ్చింది చాలాసార్లు. మా అందరికి వచ్చింది. కానీ మేము ఆ ఒక్కరిని ఆలోచన స్కిప్ చేసినాం. అది చేయబట్టి మీ ఎవరి స్థాయిలో ఉన్నాం. మా ఫ్యామిలీ గొప్ప స్థాయిలో ఉంది. ఎందుకంటే ఎంప్లాయీస్ కాబట్టి 4 ఇచ్చినవాడు జాబ్ వచ్చింది. అమ్మ నా కష్టం మొత్తం పోయింది. సరే లెక్క చూసుకుంటాం. అదే మేము కూడా చదువుకునే వయసులో చిన్న చిన్న సమస్యలకి అనాల్సిన నిర్ణయం తీసుకోవడం ఉంటే ఫార్మర్స్ ఎప్పటికీ ఉండేవాడు. మంచి దేశం లీడ్ చేసేవాడు కాదు. వాళ్ళు హ్యాపీగా ఎప్పటికుండేవాడు కాదు. సో 9 నెలల పాటు అమ్మ మనం కట్టులో పెట్టుకున్నప్పుడు మనం బయటకు వచ్చే వరకు అనేక రకాల కళ్ళగలుగుతారు. అమ్మ నాన్న లేదా మీరు అడగండి, కళ్ళగన్నారా లేదా అమ్మ అన్న వాళ్ళు ఉంచేవాళ్ళు గొప్ప స్థలం చూడాలనుకున్నారు. అట్లాంటి మనము వాళ్ళ కళ్ళ ముందు చనిపోతే వాళ్ళు బతుకున్న సవాళ్ళని మిగులుతారు, చచ్చిపోయేవారు. ఆ బాధ వర్ణాధికం అనమాట. ఏ ఆడపిల్లని చూసినా అబ్బా నాకు తిప్పడం లేదేమో, నాకు తిప్పు లేదా, ఇదే బాధ అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు బతికినంత కాలం వాళ్ళకి మనలో ధైర్యం లేదు బలవంతం ప్రాణం తీసుకోవడానికి. వాళ్ళు ఏం తప్పు చేయలే కదా, వాళ్ళు ఏం తప్పు అయితే మనం గండం. అది వాళ్ళు మనం కట్టుకు పుట్టపోయి ఉంటాం, వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు కదా. అంటే వాళ్ళు ఉన్నందుకు మనం వాళ్ళ బాధపడే జీవితం లేదా వాళ్ళ గొప్ప జీవితం వాళ్ళకి ఇవ్వాలని డిసైడ్ చేసుకోవాలి. ఇంటర్మీడియట్ లో చనిపోవాలని డిసైడ్ అయినా చేసుకోవాలనుకున్నాం. ఇతర సంస్థలు అన్నీ కూడా అమ్మేది ఉంది, నాన్నది అన్నాడు, అయ్యే సంస్థలు అది మా నాన్న అన్నాడు, మా అమ్మ నేను వాళ్ళు అనగా ఇంకెవరు అంటారు. నేను మోడల్ చేసుకోవాలా, మీకు మీరు మోడల్ చేసుకోవాలా. ఒక టైంలో మనం ఫిక్స్ అయినప్పుడు ఎవరి మాట మనకి ఇరిపోయావు, మనం ఒక టీచర్ కాగలి కదా అనుకుంటున్నామా. ఆ ఒక్క క్షణం మాత్రం చాలా చాలా సెన్సిటివ్గా అర్థం చేయగలిగాం. ఏంటి లైఫ్ ఏంటి, నా ఫ్యామిలీ ఏంటిది, నేను చదువు ఉద్దేశం ఏంటిది. ఇంకో మాట మీకు చెప్పాలి, ఇక్కడ టీచర్ అందరం కూడా బానిసలుగా పనిచేస్తుంది. మార్నింగ్ 8 వచ్చి ఒక్కోసారి ఈవినింగ్ 9:30 వరకు మీతో పాటు టీచర్ అంటే వాళ్ళ పిల్లలతో టైం కంటే మీతో టైం చాలా ఎక్కువ. అంత టైం మీద ఇన్వెస్ట్ చేస్తున్నప్పటికి కూడా మీ బిహేవియర్ మార్పు లేదు, లేదంటే బిహేవియర్ బాగా యాక్టింగ్ చేస్తున్నారంటే అది టీచర్ చీట్ చేసినట్టు. ఏమంటారు ఇక్కడ హౌస్ మాస్టర్స్ లోకోపాక్స్ అంటారు. నీకు బయట అమ్మాలని వేరే కావచ్చు, కానీ ఇక్కడ టీచర్ నీకు అమ్మానంట వంద రోజులు పే చేస్తారు. అది ఏ సమస్య ఉన్నా సరే, అది పర్సనల్ కావచ్చు, ఇంతే కదా, ఏదిలా కానీ వాళ్ళ ఫ్రీగా చేయించుకోవాలి. ఏ ఒక్కటి వాళ్ళు కొట్టరు, ఆ సమస్య పరిష్కారం ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి చాలు కాబట్టి ప్రిన్సిపల్ మేడం అక్కడ వదిలిపోతే బయట కౌన్సిలర్ చాలా మంది సైకాట్రిస్ట్ ఉన్నారు. మనం పోయి కౌన్సిల్ తీసుకోవాలి, మనం బ్రెయిన్ సెట్ అయితే దానికి లైఫ్ తెచ్చుకోవాలంటే తీసుకునే అవసరం లేదు. కొంచెం కాన్షియస్ గా ఉండండి. లైఫ్ మళ్ళీ మళ్ళీ రాదు, ఉపయోగించుకోవాలా. వచ్చిపోవడానికి ఈ భూమి మీద రాలేదు, ఇచ్చిపోవడానికి వచ్చినాం. ఆ ఇచ్చేది గొప్పగా ఇవ్వగల అర్థమైందా. డిసైడ్ అవ్వండి, గోల్ డిసైడ్ అవ్వండి. ఇప్పుడే నువ్వు రాంగ్ డిసిషన్ తీసుకున్నావు, ఇక గోల్ గుర్తు రావాలా, అమ్మ కష్టం గుర్తు రావాలి. వాళ్ళు నీ కళలు చదువుతున్నారంటే రాంగ్ డిసిషన్ తీసుకో, వాళ్ళ కష్టం నీ కళ రాంగ్ డిసిషన్ తీసుకో. అర్థమైతా ఉందా. కొంచెం వాళ్ళ కోసం బతకాలి, వాళ్ళకి మంచి జీవితాన్ని ఇచ్చేందుకు కన్నా బతకాలి. 9 రోజులు నువ్వు మోసం కన్నా బతికి చూపించగలగాలి. అర్థమైందమ్మా. చాలా బాగా అనిపిస్తాం లోపల మా అందరికీ కూడా. ఎందుకంటే నా చెల్లి వయసు, సార్ వాళ్ళ కూతురి వయసు మనకు 30 లేదు, కానీ మా సొసైటీ మా స్కూల్ అమ్మాయి అదే ఎందుకు చేస్తుంది బాగా అనిపిస్తుంది. బాగా మాకు మనకి కాకూడదని చెప్పేసి చిన్న విన్నపం అనమాట.